నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీస్ మ్యాజిక్ ఛానల్. ఇవాళ కొన్ని వెజిటేబుల్స్తోనే చేస్తున్నాను. ఆనపకాయ, సాంబారు, ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ, క్యారెట్, టమాటా వీటన్నిటిని ఒక విజిల్ రానిస్తా. అండ్ 1 అవర్ to 2 hours నానబెట్టుకున్న కందిపప్పుని విడిగా ఉడకపెట్టాను. ఎందుకు విడివిడిగా ఉడకబెట్టావు, ఒకటేసారి ఉడకబెట్టచ్చు అనొచ్చు కదా, కానీ అన్నీ మిక్స్ అయిపోతున్నాయి సాంబార్ టేస్ట్ అనిపించక. అది ఒక విజిల్, పప్పు 3 విజిల్స్ రానిచ్చి ఆయిల్ వేసి ధనియాలు, జీలకర్ర, ఆవాలు వేసి అందులో 1.5 స్పూన్ మాత్రమే సాంబార్ పొడి వేసి లైట్గా వేయించిన తర్వాత, ఎంటీఆర్ సాంబార్ పొడి వాడుతున్నాను అండి. నేను ఇది ఇంట్లో కూడా చేస్తాను, అది ఈసారి మీకు రెసిపీ పెడతాను. టమాటాస్ని స్మాష్ చేసి వీటిలో కొంచెం చింతపండు జ్యూస్ వేసి బాగా మరగనిచ్చి తర్వాత ఉడకపెట్టిన పప్పుని కలిపేసి ఇంకొంచెం వాటర్, మీకు ఎంత లిక్విడ్లా కావాలో అంత లిక్విడ్ లాగా. అండ్ నేను ఇక్కడ ఎర్రపప్పు వాడుతున్నానండి, వేరే కలర్ కందిపప్పులాగే ఉంది. లైట్గా టేస్ట్ కోసం కొంచెం బెల్లం ముక్క కూడా వేసాను, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అండ్ నేను వేసిన వెజిటేబుల్సే కాకుండా మీరు ఇంకా రాడిష్ వేసుకోవచ్చు, బెండకాయ వేసుకోవచ్చు, ములక్కాడ వేసుకోవచ్చు. పొద్దున వెతికానండి, ములక్కాడ కోసం దొరకలేదు, అందుకే వేయలేదు. ఇంకా దొండకాయ వేసుకోవచ్చు. సాంబార్లో ఏదంటే అది వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది, తినాలంతే. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కరివేపాకు మిస్ అయిందండి బాబోయ్. అండ్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర ఉంటే డైరెక్ట్ కొత్తిమీర కూడా వేసి బాగా 2-3 పొంగులు రానిచ్చేదాకా మరగనివ్వాలన్నమాట. ఈ రెసిపీ ఇవాళ కూడా అద్భుతంగా ఉందండి, తిన్నాకనే నేను చెప్తున్నాను. అండ్ నా రెసిపీ ఎలా అనిపించిందో చెప్పండి. అన్నట్టు ఫ్రెండ్స్, మా ఇంట్లో చిన్న ఫంక్షన్ అన్నాను కదా, కాదు చాలా పెద్ద ఫంక్షన్ అండి.